పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి దివ్య పాదపద్మాలకు ఒకసారి నమస్కరించుకొని ఆయన మంగళాశాసనాలతో ఇవాళ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈవేళ పాసురం చాలామందికి నోటికొచ్చు. ఎందుకంటే మనము రోజు కనీసం 3 సార్లు అన్న ఈ పాసురాన్ని అనుసంధానిస్తాం. ఈవేళ పాసురం చాలా చాలా ముఖ్యమైన పాసురం. ఎందుకంటే ఈ 15 రోజులు ఒక ఘట్టం పూర్తయింది. ఇంకా ముందు ఇంకొక 15 రోజులు ఇంకొక రెండవ ఘట్టం ప్రారంభం కాబోతుంది. ఈ 15 రోజుల్లో మనం ఏం చేశాము అన్నది ఒక్కసారి స్మరణం చేసుకుందాం. మొదటి రోజు పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే మనకి నారాయణనే నమక్కే పరెతరువా అని చెప్పిందనమాట. నారాయణుడే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అక్కడ ప్రారంభమైంది. అక్కడ మనము ఈ నోము ఈ వ్రతం ఎందుకు చేయాలి అన్నది అక్కడ మనకు ప్రారంభమైందనమాట. రెండవ పాసురంలో ఈ వ్రతం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి ఈ విషయాలన్నీ చెప్పిందనమాట. ఈ వ్రతము అందరూ చేసుకోవచ్చు. ఈ వ్రతం కేవలం ఈ 30 రోజులు మాత్రమే కాదు, మనం జీవితాంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్రతం పూజారులు వీళ్ళెవరూ అవసరం లేదు. మనమే మన స్వామి దగ్గరికి వెళ్ళి మన ఆండాళమ్మతో పాటు మనం చేసుకునే వ్రతం అనమాట. అందుకే మనమే హారతి ఇచ్చుకుంటాము, మనమే చామరం ఇస్తాము, అన్నీ మనమే చేసుకుంటాం అనమాట. అందుకోసం మనమే ఎప్పుడూ ఈ వ్రతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడో పాసురంలో ఏం చెప్పిందంటే ఈ వ్రతం ఎందుకు చేయవలను, దాని ఫలితం ఏమిటి అని చెప్పిందనమాట. ఈ వ్రతం మనము లోక కళ్యాణార్థం చేయవలను అని చెప్పింది. మన కోసం కాదు, అందరి కోసం ఈ వ్రతం చేయాలి అందుకే చెప్పింది. అమ్మకు మొదటి పాసురంలో స్వామివారు ఏం చెప్పారు, పరైతరువాన్ని మోక్షం ప్రసాదిస్తాను అని చెప్పింది. మరి అమ్మ ఒక్కతే వెళ్ళిపోయి మోక్షం సంపాదించవచ్చు కదా? కాదు, అట్లా కాదు. మనందరికీ మోక్షాన్ని సంపాదించాలని చెప్పి ఈ 15 రోజులు కేవలం 12 మంది ఆళ్వార్లే కాకుండా మన అందరినీ కూడా స్వామివారి సన్నిధికి తీసుకొని వెళ్ళింది అనమాట అమ్మ. అది మనం కూడా ఆ ప్రవృత్తి అలవాటు తీసుకోవాలి. 4వ పాసురంలో ముందుగా ఏం చేయవలను అని చెప్పిందనమాట. ముందుగా ఏం చేయాలంటే స్నానం ఆచరించి ఆ తర్వాత గురువు ఆజ్ఞ తీసుకొని, అంటే మనకి ఎప్పుడు గురువులు ముందు నడిస్తే వారి వెనకాల మనం నడవాలన్నమాట. గురువు లేనిదే మనకి దైవ సాన్నిధ్యం దొరకదు. ఇది మాత్రం ఖచ్చితం. నేను ఏదో పుస్తకాలు చదివేస్తాను, యూట్యూబ్ చూసేస్తాను, నాకు అంతా వచ్చేస్తుందంటే కాదు. గురువు ఆజ్ఞ లేనిదే, గురువే మనకు ఆయన సోపానం అనమాట. అంటే ఒక నిచ్చెన లాంటి వారు అనమాట. ఆయన వెంబడే మనం ఉండాలి. గురువు ఆజ్ఞ లేనిది. ఇప్పుడు మనం జిఎస్ స్వామి దగ్గరికి శ్లోకాలు చదువుతుంటాం అనుకోండి, ఆయన చదువుతున్నప్పుడు ఆయన చాలా స్లోగా చదువుతారు. ఆయన కన్నా వెనకాలే మనం చదువుతాం. ఒక అడుగు వెనకాలే ఉంటాం, కానీ ఆయన ముందుకు పోకూడదు. అది అపరాధం అనమాట. అది అందుకే గురువులు ముందు పెట్టుకొని మనం వెనకాల వెళ్తుంటాం. ఆ తర్వాత ఈ వ్రతం చేయటం వలన ఏమి జరుగును అని చెప్తే, ఈ వ్రతం చేయడం వల్ల మనకేం జరుగును అని 5వ పాసురంలో ఏం చెప్పిందంటే మనం చేసిన పాపాలు బడబాగ్ని అగ్నిలో పడిన ఒక దూది పింజ వలె కరిగిపోతుందట. దూది అనేది చాలా సూక్ష్మమైనది, ఒక చిన్న మట్ట అట్టుకుంటేనే పోతుంది. అట్లాంటిది అగ్నిలో పడితే దాని పరిస్థితి ఏంటి? అట్లా మన పాపాలన్నీ తొలగిపోతాయి అని అమ్మ చెప్పిన తర్వాత. ఆ తర్వాత 6వ పాసురం నుంచి మనము గోపికలను నిద్రలేపుతున్నాము. గోపికల రూపంలో ఆళ్వార్లను నిద్రలేపామన్నమాట. 6వ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే ఓ పిల్లదానా అని సంబోధించింది. ఈ రోజు పాసురంలో, అంటే 6వ రోజు పాసురంలో ఆయన పెరియాళ్వారిని నిద్రలేపిందనమాట. పెరియాళ్వారు ఎవరు అంటే సాక్షాత్తు ఆ గరుడ అవతారం అనమాట. శ్రీ మహావిష్ణువు గరుడిని అవతారం అనమాట. ఆ తర్వాత 7వ రోజు పాసురంలో అమ్మ ఏం చెప్పింది, ఒక గోపికను లేపి ఓ పిచ్చిదానా అన్నది. ఓ పిచ్చిదానా అని ఎందుకు సంబోధించిందంటే ఆ రోజు పాసురంలో కులశేఖరాళ్వారిని నిద్రలేపనమాట. కులశేఖరాళ్వార్ వీరు శ్రీ మహావిష్ణువు కౌస్తుభం. ఈయన కులశేఖరాళ్వారిని పిచ్చిదానా అని ఎందుకు అన్నదంటే మనం ముందే చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు ఏంటంటే యశతేష నగరే రంగయాత్రా దినే దినే తమహాం శిరసాం వందే రాజానాం కులశేఖరం అన్నట్టు రోజు వాళ్ళ పురంలో చాటింపు వేస్తారట. ఈవేళ మనం శ్రీరంగానికి వెళ్తున్నాము అంటే చాటింపు వేస్తారట. కానీ భాగవతోత్తములు రాగానే అది మర్చిపోయి వాళ్ళ సేవలో ఉండిపోతారు. మళ్ళీ 2వ రోజు అదే అవుతారు. మళ్ళీ అట్లా పోతూ ఉంటుంది అనమాట. ఆయనకు ఆ భగవంతుడు అంటే పిచ్చి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఆయన భగవంతుడు నువ్వు వరం కోరుకోవయ్యా అంటే నీ కోవిల్లో ఒక గడపగా చేసి పెట్టు స్వామి నన్ను అంటారు. అంటే అదే వెంకటేశ్వర స్వామి గుడిలో గర్భగుడి ముందు ఉండేది కులశేఖర ఆళ్వార్ పడి అంటారనమాట. ఆ పడిని మనం దర్శనం చేసుకోవాలి అంటారు. ఆ తర్వాత 8వ పాసురంలో ఓ అబల అని సంబోధించింది. ఈరోజు పాసురంలో మనం నమ్మాళ్వారిని నిద్రలేపామన్నమాట. వీరు సాక్షాత్తు విశ్వక్సేనుడు, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి. ఆ తర్వాత 9వ పాసురంలో కొంచెం
కొంచెం ముందుకు 4 అడుగులు ముందుకెళ్ళి అమ్మ ఏమన్నదంటే, ఓ పిచ్చిదానా, ఓ పిల్లదానా, ఓ మూగదానా, చెవిటిదానా, మంత్రం వేసేసారా నీకు అని చాలా మాటలు అన్నమాట. ఈరోజు పాసురంలో తిరుమహిష ఆళ్వారిని నిద్రలేపామన్నమాట. ఈయన శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం. ఆ తర్వాత 10వ రోజు పాసురంలో కుంభకర్ణులా నీకు నిద్రపోతున్నావేంటి, కుంభకర్ణుడు నీకు నిద్ర ఇచ్చి వెళ్ళిపోయాడా అన్న మాట చెప్పిందనమాట. ఈరోజు పాసురంలో పేయ ఆళ్వారిని నిద్రలేపింది. పేయ ఆళ్వార్ అంటే మనం ముందే చెప్పుకున్నాం, ముగ్గురు మొదల ఆళ్వార్లలో 3వ ఆళ్వార్. వీరందరూ ఆవిర్భవించారు, ఇక్కడ పుట్టలేదన్నమాట, మనకి వీళ్ళు ఆవిర్భవించారు. ఈయన మొదటి ఆళ్వార్లలో 3వ ఆళ్వారు. ఈయన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నందకం అంటే కత్తి ఆయన. ఆ తర్వాత 11వ రోజు పాసురంలో ఓ సంపూర్ణురాల అని సంబోధించింది. ఈరోజు పాసురంలో పూదత్త ఆళ్వారిని ఈమె నిద్రలేపిందనమాట. ఈయన శ్రీ మహావిష్ణువు ఒక కౌముదికం అంటే గద. 12వ రోజు పాసురంలో నర్చల్వన్ తంగాయ్ అని నిద్రలేపింది. నర్చల్వన్ తంగాయ్ అంటే ఒక శ్రీకృష్ణుడికి అతి సన్నిహితంగా ఉండే, శ్రీకృష్ణుని ఒక్క క్షణమైనా విడవలేకుండా ఉండే ఒక గోపబాలుని చెల్లెలా అని సంబోధించింది అనమాట. ఈరోజు పాసురంలో మనకి శ్రీరాముల వారిని గుర్తు చేసుకుంది. ఎందుకంటే శ్రీరాముడిని ఎప్పుడూ అంటిపెట్టుకునేది లక్ష్మణుడు అనమాట. లక్ష్మణుడిని ఈరోజు గుర్తు చేసుకుంది అనమాట పాసురంలో. ఈరోజు పొయ్యిగై ఆళ్వారిని మనం నిద్రలేపాము. ఈయన మొదటి ఆళ్వార్. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం అంటే పాంచజన్యం ఆయన. ఆ తర్వాత 13వ పాసురంలో పోదిలి కన్నినాయ్ అని చెప్పిందనమాట. తామర పువ్వుల వంటి కన్నులు కలదానా అని లేపిందనమాట. ఈరోజు పాసురంలో మనం ఎవరిని లేపామంటే విప్రనారాయణుని లేపాం. ఆయనని తొండరడి పొడి ఆళ్వార్ అంటారు. తొండరడి పొడి ఆళ్వార్ మనకి తిరుపళ్ళి అడిచి రాశారు. మనం రోజు చదువుకుంటాం తిరుపళ్ళి అడిచి. తొండరడి పొడి ఆళ్వార్. తొండరడి పొడి ఆళ్వార్ అని ఎందుకంటారంటే, తొండర్ అంటే భక్తులు, అడి అంటే వాళ్ళ పాదాలు, పొడి అంటే మన్ను, పాదాల మన్ను, అదేదో దుమ్ము ఏదైతే ఉంటే ధూళి అది తీసుకొని తలకు తీసుకుంటాడంట ఆయన. అంత గొప్ప భక్తుడట ఆయన. ఈయన తొండరడి పొడి ఆళ్వార్ 13వ రోజు పాసురంలో లేపాం. 14వ పాసురంలో ఓ పూర్ణురాల ఓ సిగ్గులేని దానా నంగాయ్ నవుడయాయ్ ఓ పూర్ణురాల సిగ్గులేని దానా అని చెప్పిందనమాట. తిరుప్పాణాళ్వారిని ఈరోజు మనం నిద్రలేపాం. తిరుప్పాణాళ్వారు దళిత జాతికి చెందినవారు. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సకం. ఆ తర్వాత 17వ రోజు పాసురంలో ఇళంకిళియే అని సంబోధించింది. అంటే నిన్నటి పాసురంలో ఇళంకిళియే అంటే లేత చిలుక వంటి దానా అని సంబోధించింది. లేత చిలుక వంటి దానా అని సంబోధించిన ఈరోజు లేపిన ఆళ్వారు ఎవరంటే తిరుమంగయ్య ఆళ్వార్. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క సారంగం అంటే ధనస్సు. వీళ్ళందరూ ఆళ్వార్లను మనం నిద్రలేపాము. ఆండాళ్ తల్లి స్వయంగా ఒక ఆళ్వార్ అనమాట. ఆ తర్వాత ఇంకొక ఆళ్వారు తమ గురువుతో పాటు వచ్చారంటే 12 మంది ఆళ్వార్లు మన వెంబడి వచ్చారు. మనందరూ వచ్చి వాళ్ళందరూ ఆళ్వార్లందరూ ముందు నిలబడితే మనం వెనకాల స్వామివారి ఆళ్వార్లు అమ్మవారు వాళ్ళందరూ వెనకాల మనం అందరం నిలబడ్డాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడ్డాం? సరిగ్గా ఆ శ్రీ నంద మహారాజు యొక్క గోపురం ముందు, అంటే వారి అంతఃపురం ముందు, వాళ్ళ ప్యాలెస్ అనమాట, దాని ముందు నిలబడ్డాం అనమాట. నిలబడి మనం ముందు ఏం చేస్తామనంటే, సాంప్రదాయం ఏంటంటే అక్కడ ద్వారపాలకులను వేడుకుంటామన్నమాట. ఎట్లా వచ్చేసాం కదా లోపలికి వెళ్ళిపోవడం కాదు, ద్వారపాలకులను ఏమని వేడుకుంటున్నామంటే, ఓ మా నాయకుడైన నందగోపుని భవనమును కాపలాగా ఉన్న ఓ రక్షకుడా, ఎత్తైన ధ్వజమును కలిగిన ముఖద్వారమును కావలా కాయు రక్షకుడా, మనులతో కూడిన తలుపులు తాళం తెరువుము, మమ్ములను లోనికి పోనిమ్ము, మేము ఏమీ ఎరుగని గొల్లపడుచులము వచ్చియున్నాము. మాయావి నీలమణివర్ణుడు అయిన శ్రీకృష్ణుడు మాకు నిన్ననే పరై అను వాయిద్యమును ఇచ్చేదనని చెప్పియున్నాడు. మేము పవిత్రులమై వచ్చియున్నాము. మమ్ములను లోనికి పోనిచ్చిన ఎడల ఆ స్వామి నుండి పరై పొంది ఆయనపై సంకీర్తనలు పాడెదము. దయచేసి అడ్డు పలకక లోనికి పోనిమ్ము అని ఇవాళ పాసరంలో అమ్మ మన తరఫున ఆ ద్వారపాలకులను వేడుకుందంట. తలుపులు తెరవమని ద్వారపాలకులను వేడుకుంది. ఈ వేడుకొనడంలో మనకి కొన్ని మాటలు చెప్పింది అమ్మ. ఒకటి ఏంటంటే నందగోపుడిని ఉద్దేశించింది. ఇది నందగోపుడి ఇల్లు. శ్రీకృష్ణుడు నందగోపుడి ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నందగోపుడు ఉంటాడు, యశోదాదేవి ఉంటుంది,
శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారు, నీలాదేవి ఉంటుంది, ఆ తర్వాత మన బలరాముడు ఉంటాడు. వీళ్ళందరూ కృష్ణ పరివారం అందరూ ఉంటారన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, బయట ఉన్న గోపికలను ఆళ్వార్లను నిద్రలేపాము. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి కృష్ణ పరివారాన్ని కూడా నిద్రలేపుతామన్నమాట. ఈ నందగోపుడు అంటే నందము అంటే నంద ఆనంద అని శబ్దం అన్నమాట. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు అనమాట. అది కాకుండా నందగోపుడు ఎటువంటి వాడు, కాపాడేవాడు, అందరినీ కాపాడేవాడు నందగోపుడు. అందుకే ఆయన స్వయాన విశ్వక్సేనుడు అంట, శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి. ఇప్పుడు ఎక్కడైనా కానీ రాజు ఉంటే సేనాధిపతి యుద్ధ నీతిని అంతా బాగా తెలిసినవాడు అనమాట. రాజు కూడా సేనాధిపతి మాట వింటాడట. అదేవిధంగా నందగోపుడి మాట శ్రీకృష్ణుడు కూడా వింటాడంట. నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు ఇట్లా పోవాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోడు. వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో ఆయన చెప్పిన మాటనే వింటాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్తే ప్రమాదం అంటే చెప్తే ఆయన చెప్పిన మాటనే వినాలి అనమాట. ఎందుకంటే వీళ్ళు రక్షకుడు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఈ పాసురం రోజు మనం అనుసంధానం చేసుకుంటాం. ప్రారంభం అయ్యే ముందు, పూజ ప్రారంభం అయ్యే ముందు ఈ పాసురం చదువుకొని కవాటం తెరుస్తాం అనమాట. ఒకసారి 3 సార్లు చప్పట్లు కొట్టి కవాటం తెరుచుకుంటాం. ఆ తర్వాత మనము మన రెండో పాసురంలో అమ్మ ఏం చెప్పింది, చెయ్యాదన చెయ్యోం తీక్కరలై చెండోదోం అన్నది. అంటే మేము చెయ్యకూడని పనులు చెయ్యము అని చెప్పింది. అంటే మనం ఇప్పుడే అనుకున్నాం అనమాట, మన గురువుల మాట అతిక్రమించము. మనం ఎప్పుడు గురువులు ఏం చెప్తే అది చేస్తాం. ఎందుకంటే గురువులు సాక్షాత్తు మనకు దైవ మార్గాన్ని సూచించగలవారు, వారు సోపానం లాంటి వారు. అందుకోసం గురువులు చెప్పిన మాట మనం వింటాము అని రెండో పాసురంలో చక్కగా చెప్పింది అనమాట. అదే మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేవాలయానికి వెళ్తే మొదలు ఏం చేస్తామంటే క్షేత్రపాలకుడు అని ఒక ఆయన ఉంటారు. ఆ దేవాలయం, ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. ఇప్పుడు మనం కడుతున్న దేవాలయానికి మనకి విజయ గణపతి క్షేత్రపాలకుడు, ముందు ఆయన వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఆయనకు సేవించి ఆ తర్వాత లోపలికి గుడికి వెళ్తాం. మీరు ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ మీకు క్షేత్రపాలకులు ఒక ఆయన ఉంటారు. ఆయన తర్వాత లోపలికి వెళ్ళి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా అయితే క్షేత్రపాలకుడిని, అక్కడ వినాయకుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆయనను సేవించుకొని లోపలికి వెళ్ళి గరుడాల్వారిని సేవించి ఆ తర్వాత అద్దంలో స్వామివారి మరి మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే గరుడాల్వారి పైన ఒక అద్దం ఉంటుంది. అద్దం ఉండేటంటే ముందు అద్దంలో స్వామివారిని చూసిన తర్వాత ఆ స్వామివారిని చూడాలట మనం. ఈ పద్ధతిలో ఉండాలి. మీరు తిరుపతికి వెళ్ళినా కానీ ఇట్లా చూసే అవకాశం ఉంటుంది మీకు. అంటే ఆ రష్లో తోసుకోవడంలో మనకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు గరుడాల్వార్లు గర్భగుడి ముందే ఉంటారు స్వామివారు. ఆ గరుడాల్వారిని చూసుకున్న తర్వాత మీరు ఎప్పుడు తిరుపతి క్యూలోకి వెళ్ళారనుకోండి, అటు కాకుండా ఇటు సైడ్ ఉన్నారనుకోండి, ఇటు సైడ్ ఉంటే మీకు అట్లా గరుడాల్వారిని చూసుకొని పైన అద్దంలో స్వామివారిని క్లియర్గా కనిపిస్తుంది స్వామివారి మూర్తి. అక్కడ చూసుకొని అట్లా ముందుకెళ్ళి స్వామివారిని చూడాలంట. ఇది దేవాలయంకి వెళ్తే మనం చూసే పద్ధతి. ఇంకొక విషయం అమ్మ ఏం చెప్పిందంటే, ఇప్పటివరకు మనం కష్టపడి ఇంత దగ్గరికి వచ్చాం. ఎట్లా వచ్చామంటే 2 కారణాల వల్ల మనం వచ్చాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైనా పని జరగాలి అంటే దానికి మనం సాఫల్యం చెందాలి అంటే ఆ పనిలో 2 ఖచ్చితంగా ఉండాలంట. ఆ 2 లేకపోతే అసలు ఆ పని కాదట ఎప్పటికీ. అవి 2 ఏంటంటే శ్రద్ధ, మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. మనం ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం దాని మీద శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకపోతే ఎంత చదివినా కానీ అది ఎక్కదు మనకు తలకి. రెండోది ఏంటంటే ఇంద్రియ నిగ్రహాలు. ఇంద్రియ నిగ్రహం అంటే మనకున్న ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ నిగ్రహించుకొని, అంటే అవి ఎక్కడికి పోకుండా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనసు ఎక్కడా పోకుండా దీని మీదే ధ్యానం చేసి ఉంచితే మనం చేసే పని పూర్తిగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన అమ్మగారిని చూస్తున్నాను నేను, అనురాధ అమ్మగారిని. అప్పుడప్పుడు మొత్తం అన్నీ ఆ కంటతో పట్టేశారు. ఆమె చూడట్లేదు బుక్, ఇంకా దాంట్లోకి వచ్చేసింది అనమాట ఆమెకి. అంటే అది ఇంద్రియ నిగ్రహం వల్ల మనకు అట్లా వచ్చేస్తుంది అనమాట మనం చేసే పని. ఆ ఇంద్రియ నిగ్రహం శ్రద్ధ లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు చదివినా కానీ మనకి ఇది ఎక్కదనమాట. అది ఈ విషయం కూడా అమ్మ చెప్పింది అనమాట. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, భగవంతుడిని పొందడానికి 3 మార్గాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే కర్మ మార్గం, కర్మలను ఆచరించి, అంటే పనులు చేసి కష్టపడి అదంతా పనులు చేసి దేవుణ్ణి పొందడం. రెండవది ఏంటంటే జ్ఞాన మార్గం, దేవుడు అంటే ఏంటి, ఆ ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ తెలుసుకొని అవి చదువుకొని ఆ దేవుడి దగ్గరికి ఆ భగవత్ సాన్నిధ్యం చెందడం అనమాట. మూడోది ఏంటంటే భక్తి మార్గం. భక్తి మార్గం అంటే ఆ దేవుని ధ్యానించి ఆ స్వామివారిని పూజ చేసుకుంటూ చేసేది 3వ మార్గం. ఈ 3వ మార్గం అన్నిటికన్నా సులభమైన మార్గం అనమాట. కలియుగంలో ఇది అందరికీ సులభమైన మార్గం. ఆ స్వామివారి పేరు చెప్పుకుంటూ ఆయన జ్ఞానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అప్పుడు మనం స్వామివారి సన్నిధికి పోగలం. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పింది,
తోరణ వాసల్ అంటే మనకి గోపురం పైన మనకి ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద గరుడాలు వారు ఉంటారు అని చెప్పింది అనమాట. అందుకే గుడికి వెళ్తే గుడి పైన ఉన్న ధ్వజస్తంభం పైన మనం చూసి అక్కడ ఒక జెండా ఉంటుంది. దాన్ని పతాకంలో చూస్తే దాని మీద గరుడాలు వారు ఉంటారు. ఆయన దర్శనం చేసుకోవాలి అని కూడా చెప్పింది అనమాట. ఇంకొకటి, మనం పరిశుద్ధ ఆత్మతో మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పింది. పరిశుద్ధ ఆత్మ అంటే అర్థం ఏంటంటే వేరే ఇతర ఏ వ్యాపకాలు లేకుండా స్వామివారే మనకు కావాలి అన్న విషయంతో మనము ఆ కోవిల్ దగ్గరికి వచ్చామన్నమాట. లేకపోతే ఇంతవరకు వచ్చి ఉండేవాళ్ళమే కాదు. మనకి ఎందుకంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. దైవ మార్గంలో మనకి చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలు ఎవరో కదా స్వామివారే కల్పిస్తారు, మనం పరీక్షిస్తారనమాట. ఇంకా ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అట్లా అట్లా పోతూనే ఉంటుంది. ఎంత పట్టుదలగా మనం ముందుకు పోగలిగితే అంత తొందరగా స్వామివారి సాన్నిధ్యం మనకు దొరుకుతుందన్నమాట. అది ఇంకొక చెప్పింది. ఇప్పుడు భగవత్ ఆరాధనలో మనకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఒక విషయం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఏం చెప్పారంటే, నా దగ్గరికి అంటే గుడికి ఎటువంటి వారు వస్తారు అన్న విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అనమాట. ఆయన ఏం చెప్పారంటే, ఈ గుడికి ఎవరు వస్తారంటే, ఓ అర్జున, దుఃఖముతో ఉన్నవారు, మొదలు దుఃఖం, వాళ్ళకి చాలా బాధలు ఉంటాయి, ఆ బాధలు తీర్చమని దేవుడి దగ్గరికి వెళ్తారనమాట. రెండవడు ధనము కోరేవాళ్ళు, సరే దుఃఖాలు ఏం లేవు, నా కోరికలు ఉన్నాయి కొన్ని, ఆ కోరికలు తీర్చు అని చెప్పడానికి గుడి దగ్గరికి వస్తారనమాట. మూడో వాళ్ళు ఏంటంటే జిజ్ఞాసులు అంటే అసలు ఏంటి ఈ దేవుడు అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అన్న ఒక నెపంతో కొందరు వస్తారనమాట. అది కాకుండా ఇంకొకళ్ళు ఎవరు వస్తారంటే మోక్షాన్ని కోరేవాళ్ళు వస్తారు, 4వ వారు. అంటే ఈ 4 విధాల భక్తులు వస్తారనమాట. ఈ 4 విధాల భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ఒక పర్టికులర్ ఎయిమ్ అనేది ఒకటి ఉండనమాట. ఇది కావాలి అని అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా ఇంకొక విధమైన భక్తులు ఉంటారు అనమాట. విశుద్ధ భక్తి అంటారు దాన్ని. వాళ్ళకి ఏంటంటే దేవుణ్ణి ధ్యానించాలి, ఆయన పూజ చేయాలి అన్నదే ఒక కోరిక, ఇంకేముండదు వాళ్ళకి. ఇంకా వేరే కోరికలు ఏముండవు. ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆయనని ప్రార్థిస్తే చాలు అన్న ఒక కోరిక మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. మనము ఎక్కడ ప్రారంభిస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం ప్రసాదం దగ్గర ప్రారంభిస్తాం. అందరూ ప్రతి ఒక్కరు అబ్బా గుడిలో ప్రసాదం బాగుంటుంది అన్న నెపంతో ముందు అక్కడికి వెళ్తాం, ప్రసాదం కోసం వెళ్తాం. ఆ ప్రసాదం కొంచెం ముందుకు వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు మనకి ఈ పాసరాలన్నీ 6వ పాసరం నుంచి చూసామంటే ఫస్ట్ ఏం చెప్పింది అమ్మ, పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. మనకు కేవలం ఆ అరుపు మాత్రమే వినిపిస్తుంది పాపం. తర్వాత ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి అని చెప్పింది. అంటే ఆ అరుపులో ఉన్నది మాటలు, ఆ తర్వాత అవి కొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాలకు అర్థం ఉన్నది. ఆ శ్లోకాల అర్థం మనం తెలుసుకుంటే మనకి ముందుకు వెళ్ళగలము, దైవ చింతన మనకు వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి క్రమేపే వస్తుంది అనమాట. ఈ విశుద్ధ భక్తి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. ఇవన్నీ కోరికలన్నీ అవసరం లేదు అన్న పరిస్థితికి వచ్చిన తర్వాత ఈ విశుద్ధ భక్తి మనకు వస్తుంది అనమాట. ఈ విషయాలు అమ్మ ఇవాళ మనం పాసురంలో చెప్పింది. ఆ తర్వాత మనకు దేవుణ్ణి ప్రార్థించడానికి ఎన్ని విధాల మనకి ప్రార్థనలు ఉంటాయని కూడా అమ్మ చెప్పింది. అవి ఏంటంటే 9 విధాలా ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే స్మరణం, ఆ స్వామివారిని స్మరించుకుంటూ ఉండాలన్నమాట. కళ్ళు మూసుకొని ఆయననే స్మరిస్తూ ఉండాలి, అది మొదటిది. ఆ తర్వాత అర్చనం, స్వామివారికి అర్చన చేయాలి, పూజ చేయాలి. మూడవది ఏమైనా సేవనం, స్వామివారికి సేవ అంటే నైవేద్యము ఇట్లాంటివన్నీ సమర్పించుకుంటూ ఉండడం అనమాట. ఆ తర్వాత భాష్యం అంటే చెప్పడం, స్వామివారి గురించి 4 మాటలు 10 మందికి చెప్పడం అనమాట. ఆ తర్వాత శ్రవణం అంటే స్వామివారి గురించి కొన్ని మాటలు వినగలగడం, అది తర్వాత. ఆ తర్వాత నాట్యం చేసి స్వామివారికి సేవ చేసుకోవచ్చు. ఆ తర్వాత గానం, స్వామివారి పాటలు పాడుకుంటూ ఆయనకి మనము సేవ చేసుకోవచ్చు. ఆ తర్వాత సఖ్యం అంటే మనం అందరం సఖ్యతగా కూర్చొని ఈ విషయాలన్నీ తెలుసుకుందాం, భాగవత సఖ్యంతో ఇది ఒకటి వస్తుంది. ఆ తర్వాత చివరిది ఏంటంటే ఆత్మ నివేదన, మన ఆత్మ స్వామివారికి నివేదించడం అన్నది చివరి మన ధ్యానం అన్నమాట స్వామివారికి. ఈ విషయాలన్నీ ఇవాళ పాసురంలో మనం తెలుసుకోవాలి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.